ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిశారు కాంగ్రెస్ బృందం నేతలు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సిఈసికి ఫిర్యాదు చేశారు. మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవంటూ సిఈసికి వివరణ ఇచ్చారు. కేవలం కోర్టు నోటీసులు మాత్రమే ఉందని కాంగ్రెస్ బృందం వివరించింది. సిఈసి నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది ఏఐసిసి. अभी हमारी सुनवाई की है और अब हम वेट कर रहे हैं। तो आपको लगता है कि आपको इंसाफ मिलेगा? हम हमारी लड़ाई में हैं। हमारा आज कहीं न कहीं लोकतंत्र में अब भी कोई न कोई प्रकार की लोकतांत्रिक शुचिता बाकी हो। हमारे तरफ से हमारे सीनियर लॉयर्स ने अपना सवाल रखा है और हम अपनी लड़ाई लड़ रहे हैं। మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్రదన్నారు ఎంపీ కడియం కావ్య. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన కుట్ర అన్నగానే మేము భావిస్తాము. ఒక చిన్న కేసు ఏదైతే ఆ క్యాండిడేట్కి కూడా తెలియని పరిస్థితులలో ఉన్న కేసుని ముందు పెట్టేసి దాన్నే ఒక పెద్ద అడ్డంకిగా చూపిస్తూ తన నామినేషన్ మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభకి సంబంధించిన నామినేషన్ని తిరస్కరించడము అందరం కూడా మేము ఖండిస్తున్నాము. మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలంటూనే మహిళల్ని రాజ్యసభలకు కానీ లోక్సభలకు కూడా వేరే పార్టీల నుంచి రాకుండా చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మళ్ళీ పరిగణనలోకి తీసుకొని ఆమెకు అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాము. రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కునే వాళ్ళు కాలరాస్తున్నారు, ఓటు హక్కులనే తీసేస్తున్నారు. మొదటి అడుగుల్లోనే ప్రతి చోట కూడా వాళ్ళు అడ్డంకులు తీసుకొస్తున్నారు. ఓటు హక్కు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు, కులాల మతాలకి రిజర్వేషన్స్ తీసేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు తను మొదటి అడుగుగా ఒక నామినేషన్ తీసుకుంటే అదే పరిస్థితిలోనే అక్కడే రాకుండా ఒక బరిలోకి రాకుండానే ఆపడం అనేది మంచి పద్ధతి కాదు.